Sam? 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 ఏంటి సూర్య, ఏం కావాలి? అది అక్క శామ్ కాదు కాఫీ కాదు శామ్ కాదు 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 కాఫీ కాఫీ సరిగ్గా చెప్పు సూర్య. అక్క శామ్ ఉందా? కాఫీ కప్పు ఉందా? ఇదిగో ఉంది కదా. ఈ కప్పు కాదక్క, శామ్ కప్, ఆ కాఫీ కప్పు. మ్యాటర్ చెప్పు తమ్ముడు, ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అవును, నా కన్ఫ్యూజన్ ఏముంటుంది? నా కన్ఫ్యూజన్ ఏం లేదు అక్క. యాక్చువల్గా తమ్ముడు, శామదిన నిన్ను బావా అని అంత ప్రేమగా పిలుస్తుంటే వద్దంటావేంటి? శామదిన అలా పిలిస్తే తప్పే ఉంది, వరుస పెట్టే పిలుస్తుంది కదా. మొత్తం చెప్పేసిందా? చెప్పలేదు, నేను విన్నాను. విన్నావా? ఏం విన్నావు? తను బావా బావా అని పిలుస్తూ ప్రేమగా నీకు కాఫీ ఇవ్వడం, బావా బావా అని పిలవద్దు, అలా అయితేనే నేను కాఫీ తాగుతాను అని నువ్వు అనడం, తను అలిగి వెళ్ళిపోవడం అన్నీ విన్నాను సూర్య. సర్లే, ఆ కాఫీ ఇటు. ఇది నా కాఫీ. అంటే నా కాఫీ ఇవ్వవా? శామదిని అడుగు. ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. వెతుకు, వెతుకుతూనే ఉండు. వెతుకుతూ ఉంటే దొరకందంటూ ఏమీ ఉండదు. ఏంటి బావగారు, ఏంటి హడావిడిగా ఉన్నారు? ఏం లేదు శ్రీనివాస్ గారు. అవును, మీరిప్పుడు ఏమన్నారు? ఏంటి హడావిడి అన్నాను. అంతకు ముందు బావగారు అన్నాను. ఈ కొత్త పిలిపేంటి? నా సిస్టర్ మిమ్మల్ని బావా అని పిలుస్తుంటే నేను కూడా బావగారని పిలవకుండా సూర్యగారు అని పిలిస్తే ఏం బాగుంటుంది? మీకు తెలిసిపోయిందా? తనతో పాటు మీరు స్టార్ట్ చేశారా? బావగారు ఎందుకు దీనికే ఇంత టెన్షన్ పడతారు? అసలు బావా అనే పిలుపు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా బావగారు? అది కాదు బావగారు. చూసారా చూసారా, మీరు కూడా నన్ను బావగారు అని పిలిచారు. నో నో నో, అది కాదు శ్రీనివాస్ గారు. బావగారు, సిస్టర్ సరదా పడుతోంది, అలాగే కంటిన్యూ అవ్వనివ్వండి. వద్దు. పైకి ఇలా అంటున్నారు గాని సిస్టర్ చేత బావా బావా అని పిలిపించుకోవాలనే కదా సిస్టర్ కోసం తిరుగుతున్నారు. మీరు భలేవారే. అదేం కాదు. ఇంతకీ శామ్ ఎక్కడా? ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందో, పాపం అలిగింది కదా. మాకు తెలుసు బావగారు, మేమంతా చూసాం. వెతకండి, వెతుకుతూనే ఉండండి. వెతుకుతుంటే దొరకందంటూ ఏమీ లేదు. సమన్య, సమన్య, ఏంటి? డోంట్ గో టు ద ఆఫీస్. ఈ మాట నువ్వు అక్కడ చెప్పావు, అప్పుడే నీ మాటకి ఆన్సర్ ఇచ్చాను. కీప్ క్వైట్. లుక్ సామాన్య, నువ్వు ఇంట్లో ఏ గొడవ చేసినా అది 4 గోడల మధ్య ఉంటుంది. అదే ఆఫీస్లో గొడవ చేస్తే అది వజ్రపాటి ఇంటి గౌరవానికి కలంకం తెస్తుంది. ఆగాగు. అసలు నేను ఆఫీస్కి వెళ్ళి గొడవ చేస్తానని నీతో చెప్పానా? చెప్పాలా? అక్కడికి వెళ్ళి మా బావని డిస్టర్బ్ చేస్తావు, బావని తిడతావు, అందరితో సైలెంట్ అవుతావా? అవ్వవు, గొడవకు దిగుతావు. సో ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను వెళ్తాను, దట్స్ ఆల్. ఏయ్, నీకు అసలు బుద్ధి జ్ఞానం కొంచెమైనా ఉందా? రెస్టారెంట్కి తర్వాత వెళ్దు, ఇక్కడికి సూర్యని రమ్మను, అంతేకాని నువ్వు నాకు అడ్వైసెస్ ఇస్తే ఐ కాంట్ టాలరేట్. ఓకే, ఐఎమ్ గోయింగ్. నో వన్ కెన్ స్టాప్ మీ. ఆటో. ఏయ్ సామాన్య, సామాన్య, శామదిన, ఆ రాక్షసి వెళ్ళిపోయిందా? అవును పద్మావతిన, ఆఫీస్కి వెళ్ళింది.
ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. రా మనం కూడా వెళ్దాం. ఆటో ఆటో వెళ్దాం పదండి. పోనీ బాబు. అన్నయ్యకి సామాన్య అభిని మర్డర్ చేయబోతుందని చెప్పాలి. ఎలా? ఈ టీచర్ ఇంటికి వెళ్ళనివ్వడం లేదు. అయినా అసలు ఆ ఫోన్ ఏమైంది? లిల్లీ, ఏంటి ఈరోజు చాలా డల్గా ఉన్నావు? మాట్లాడవేంటి? చెప్పు, ఏమైంది? హెల్త్ బాలేదా లేక ఇంటి దగ్గర తిట్టారా? అరుణ, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పవే, ఏం చేయాలి? అది అది నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? మా అన్నయ్యకి అర్జెంట్గా కాల్ చేయాలి. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయాను. ప్లీజ్, చాలా అర్జెంట్. ఫోన్ అటెండ్ చేయి అన్నయ్య. అభి ఇన్ డేంజర్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, అర్జెంట్. అభి డేంజర్ లో ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేయి అన్నయ్య. చంద్ర చంద్ర అన్నయ్య. ఇవాళ గాని అది ఆఫీస్లో గోల చేయాలి కానీ దాన్ని అక్కడే అడ్డంగా నరికేస్తా. చంద్రన్నయ్య ప్లీజ్, నువ్వైనా ఫోన్ లిఫ్ట్ చేయి. అయ్యో అన్నయ్య, చంద్రన్నయ్య ఫోన్ కట్ చేశాడే. ఇప్పుడు ఎలా? చంద్ర ఎవరు కాల్ చేస్తున్నారు, చూడొచ్చు కదా. చేసేదేం లేదు ఫ్రెండ్. మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద ఉన్నప్పుడు, ఎక్కడికైనా టెన్షన్గా వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఆ టైంకే కంపెనీ కాల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇది అలాంటి కాల్ అయ్యే ఉంటుంది అంతే. సామోదినికి చేద్దాం. సామోదిన. వాట్ ఈస్ దిస్ లీలావతి? అసలేంటి నీ ప్రాబ్లం? మేడం అది Shut up. ఒక పక్కన క్లాసెస్ జరుగుతుంటే ఏంటిది? అరుణ, కాలేజీకి ఫోన్స్ తీసుకురావద్దని రూల్ ఉందిగా, నువ్వెందుకు తీసుకొచ్చావు? ఉండు, ప్రిన్సిపాల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను. సారీ మేడం, ఇక్కడ నుంచి ఫోన్ తీసుకురాను. నేను ఫోన్ తనకి ఇవ్వలేదు మేడం, తనే నా దగ్గర నుంచి లాక్కుంది. మీరేం చెప్పాలనుకున్నా ప్రిన్సిపల్ సార్కే చెప్పండి. రండి రండి. మేఘాలు లేకుండా